నిజంగా పర్ఫార్మెన్స్ మామూలుగా లేదా నెక్స్ట్ లెవెల్లో ఉంది. బట్ నీ స్పీచ్ చాలా ప్రీషియస్ అని చెప్తున్నారు నాకు ఇక్కడ. బట్ బిఫోర్ దట్ మన బ్యూటిఫుల్ గార్జియస్ శుభశ్రీ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మనల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది, క్యూట్ గా ఉంటుంది, బబ్లీగా ఉంటుంది. నిజంగా ఈ ఒక్క సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు శుభశ్రీ గారు. అండ్ హీరోయిన్ గా మంచిగా సెట్ అయిపోతారు. ఈ స్పీచ్ తో పాటు మాకు ఓజీ స్పీచ్ కూడా ఏమైనా ఇచ్చేస్తారా? ఈ వీగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు మీడియా అందరికి. ఇక్కడ వచ్చి ఎంత పేషెన్స్ గా ఉన్నారు అండ్ చాలా దగ్గరుండి మీరు ప్రతిసారి నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ కాకినాడ కాజా కానీ, బిగ్ బాస్ కానీ, ఎవ్రీథింగ్ దట్ ఐ యామ్ టుడే ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. బట్ అలాగే కంగ్రాచులేషన్స్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆనెస్ట్లీ కొంచెం నర్వస్ కూడా నిజంగానే ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటివి ఏదో ట్రై చేద్దాం అనుకున్నాం. అప్పుడే అంటే జయరామ్ సార్ ఎప్పుడైతే చెప్పారు ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంది, ఇది చేద్దాం అది చేద్దాం అంటే, ఒక సాంగ్ లో మొత్తం స్టోరీ ఎలా చేద్దామండి, చేయగలుగుతామా లేదా అని చాలా క్వశ్చన్స్ అడిగాను. బట్ ఐ హ్యాడ్ టూ మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ ఫర్ షూర్. జయరామ్ సార్ ప్లీజ్, నిజంగా మీరు ఇంత పాజిటివ్ గా, ఇంత హార్ట్ఫుల్ గా అన్ని నేర్పిస్తారు. అలాగే నాకు కాకినాడ యాక్సెంట్ కూడా నేర్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలి చెప్పండి? ఏం లేదండి, బాగున్నారా? బాగున్నా అండి, సూపర్ ఉందా? అది మీ డైరెక్షన్ అంటే మామూలుగా ఉంటుంది కదా. మామూలుగా మీ కాకినాడ వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారు, అలాగే మీ మర్యాద మామూలుగా ఉండదు కదా. ఓ చాలా సూపర్. సో యాక్చువల్లీ కాకినాడ యాక్సెంట్ కానీ ఇవన్నీ చెప్తేనే నాకు ఒకటి గుర్తొస్తుంది, రామ్ చరణ్ గారు అనమాట. బికాజ్ రంగస్థలం మూవీ నేను చూసాను ఒక కొన్ని ఇయర్స్ ముందు అండి. మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ కూడా చూసాను రంగస్థలం. అక్కడే నాకు యాక్సెంట్ అంటేనే చాలా చాలా ఇష్టం అయిపోయింది. ఇలాంటి ఒక మూవీ ఉంటే ఎంత బాగుంటుంది అని. అండ్ అలాగే మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి నాకు సీరియస్లీ చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. బికాజ్ రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం, ఎస్పెషల్లీ నాకు రంగస్థలం మూవీలో. అండ్ అలాగే రామ్ చరణ్ గారి మూవీ కూడా వస్తుంది కాబట్టి నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ బికాస్ బర్త్డే ఈజ్ ఆల్సో కమింగ్, సో విషింగ్ రామ్ చరణ్ గారు వెరీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉస్సురే. అండ్ వీ హోప్ దట్ ఈసారి బ్లడ్ డొనేషన్ లో మేము కూడా వచ్చి ఒకసారి బ్లడ్ డొనేట్ చేద్దామంటే, అంటే నేను బ్లడ్ డెఫిషియెంట్ మేబీ తెలీదు, ఒకవేళ నేను ఇవ్వగలుగుతానంటే తప్పకుండా. బట్ నా బ్లడ్ తో అంటే కండలు వీరుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి. సుశ్రీ గారు, జయవర్ గారు, మీరైతే బోలన్నా మీరేమన్నా రేపు అవకాశం ఉంది అంటే మేమందరం కూడా బ్లడ్ బ్యాంక్ లోనే చేస్తున్నాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మీరు కానీ రేపు డెవలప్మెంట్ టైం ఇస్తే మీకు తప్పకుండా వచ్చి అక్కడ బ్లడ్ డొనేట్ చేయొచ్చు. కానీ చాలా మంచిది. ఇప్పటి వరకు నేను బ్లడ్ బ్యాంక్ రికార్డ్ వైజ్ గా నేను 71 టైమ్స్ ఇచ్చాను. 71 టైమ్స్ ఇచ్చాను. యాక్చువల్లీ దీనికి ఒక ఇది కూడా ఉంది. మా 18th బర్త్డేకి నేను యాక్చువల్లీ ఒక్కటే కోరిక అనుకున్నాను నా లైఫ్ లో, నేను బ్లడ్ డొనేట్ చేస్తాను. ఎందుకంటే ఎప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ 18th ఏజ్ కి వచ్చి నేను బ్లడ్ డొనేట్ చేయాలి అని. సో నా బర్త్డే రోజు నేను యాక్చువల్ గా వెళ్ళి 18th బర్త్డే రోజు బ్లడ్ డొనేట్ చేశాను. సో రేపు కూడా ఏమైనా అవకాశం ఉంటే తప్పకుండా నేను అండ్ నా ఎంటైర్ టీమ్ కి తీసుకొస్తాను. అండ్ విషింగ్ రామ్ చరణ్ గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. And coming back to my entire team, oh my God, Yavar! Wow, yes. What's this? So Yavar to connection asalu Big Boss time nunchi chaala emotional, funny ఇలాంటివి ఉండే. కానీ ఇలాంటి రివెంజ్ మూడ్ కి అసలు మనం ఎక్కడ వెళ్ళలే. సో అది ఎలా తీసుకురావాలి అంటే ఒక్కొక్క షాట్ లో వాడు ఇట్లా చేసి ఇట్లా పట్టుకుంటే ఏం చేస్తున్నావురా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండే. బట్ సీరియస్లీ నాకు చూసి పర్ఫార్మెన్స్ ఇంకా బిగ్ స్క్రీన్ లో చూసి ఇంకా బాగా నచ్చింది. యావర్ ఐ థింక్ నీలో తప్పకుండా ఒక మంచి 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 విలన్ ఉంది. అది ఇంకా ఇంకా బయటికి నువ్వు తీసుకురావాలి తప్పకుండా. అండ్ ఆ ఫైర్ ఉంది మూవీలో అఫ్ కోర్స్.
సారీ నా మిస్టేక్. సో నీలో ఒక విలన్ క్యారెక్టర్ చాలా బాగా బయటికి వస్తూ ఉంటుంది. సో యాక్టింగ్ లో చెప్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ షూర్ నీకు ఐ థింక్ ఒక 1 year ముందు కూడా నేను అదే చెప్పాను దట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ నెగటివ్ అది చాలా బాగా చేస్తావు అనేసి. సో ఐ రియలీ హోప్ దట్ నువ్వు హీరోగా విలన్ గా అండ్ మంచి మంచి క్యారెక్టర్ గా కూడా తప్పకుండా మంచిగా బయటికి రావాలి అని హిట్ కొట్టాలి అని ఐ రియలీ హోప్ సో. అండ్ నౌ యూ హ్యావ్ టు కాంప్లిమెంట్ మీ. No, I'm just kidding. I'm just kidding. But really, performance Tuesday genuinely, I'm sure andarki nachindi, but really, I also really liked it. And I hope we get more songs, more movies together. And alage oka chinna task icharu. Oka dialogue unde adi cheppali ani director sir chepparu. Ready ah? Ee dialogue unda?